దేవా నాకుంది ఒకటే ఒక జీవితం, and I want that life to be fruitful. ఆ జీవితం అంతా కూడా ఫలభరితంగా ఉండాలి. And if I listen to you, it can be more fruitful than if I go and do something myself. ప్రభువా నా అంతటి నేనే చేసేదానికంటే కూడా నీ మాటలు విని చేస్తే అది ఎంతో ఫలవంతంగా ఉంటుంది. And I got a picture. నాకు ఒక సాదృశ్యం ఈ విధంగా ఉంది. That I am like a worker in a big fruit garden belonging to a master. ఒక యజమానికి సంబంధించిన పండ్ల తోటలో నేను పనిచేసే పనివాడును. There are mangoes and coconuts and all types of fruit there. అక్కడ మామిడికాయలు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, many fruits. అన్నీ ఉన్నాయి. And master has appointed me to collect the fruit. యజమానుడు ఏం చేశాడంటే ఆ పండ్లు నీవు సేకరించాలని చెప్పాడు. Now if I don't consult the master, ఒకవేళ నేను యజమానుడిని నేను చూడకుండా, I say I think I'll go here today. అయితే ఈ రోజు నేను ఇక్కడికి వెళ్ళాలి, go to that tree. నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను. Then I can sit there for days and months waiting for the fruit to be ready. నేను అక్కడ కింద కూర్చొని నెలలు సంవత్సరాలు నేను కూర్చొని ఉంటాను. This is a huge vineyard, many hundreds of square kilometers. ఎందుకంటే అది ఎన్నో కిలోమీటర్లు ఉన్న తోట. So I wait maybe 5 years and get some fruit. నేను అక్కడ ఆగి ఒక 5 సంవత్సరాల తర్వాత ఏదో కొద్ది ఫలం వస్తుంది. Then I come to the master, then I say today I think I'll go here. తర్వాత నేను యజమానికి ఇచ్చిన తర్వాత ఈ రోజు ఇక్కడికి వెళ్దాం. I wait 6-7 years and collect one basket. 6-7 సంవత్సరాలు అక్కడ ఒక బుట్ట తీసుకొని వెళ్తాను. So in 12 years I collected 2 baskets. 12 సంవత్సరాలు నేను 2 బుట్టలనే సేకరిస్తాను. Instead of that, దానికి బదులుగా if I go to the master, నేను యజమాని దగ్గరికి వెళ్తే, who has an understanding of the whole vineyard, ఆ తోట the whole garden, ఆ తోట అంతటి మీద ఆయనకి ఒక తెలుస్తుంది మొత్తం. I say, sir, where do you want me to go today? యజమానుడా నేను ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? And he says, I know which tree is ripe and ready to produce fruit. ఆయన చెప్తాడు, నాకు తెలుసు ఏ చెట్టు ఫలములు కాసి సిద్ధంగా ఉందో. You go to this particular fruit in that corner. ఆ మూలలో ఉన్న ప్రత్యేకమైన చెట్టు దగ్గరికి వెళ్ళు. So I go there. నేను అక్కడికి వెళ్తాను. And all the fruit is ready to fall, all ripe. అక్కడ అన్ని పండ్లన్నీ పండి ఉన్నాయి. And in 5 minutes I picked up all the fruit. నేను 5 నిమిషాల్లో నా పండ్లన్నీ కోసుకుంటాను. I take it back. నేను వెనక్కి తీసుకెళ్తాను. What took 5 years before, now it takes only 5 minutes. ఇంతకు ముందేమో 5 సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు 5 నిమిషాలే పట్టింది. Because I listened to the master and then went. ఎందుకంటే నేను యజమాని స్వరం విని వెళ్ళాను కాబట్టి. So I take it back to the master. నేను యజమాని దగ్గరికి వస్తాను. Sir, where do you want me to go next? తర్వాత నన్ను ఎక్కడికి వెళ్ళమంటాను? He says, there is another tree over there which is also ripe. అక్కడ ఇంకో చెట్టు ఉంది, అది కూడా సిద్ధపడి ఉంది. So I go there. నేను అక్కడికి వెళ్తాను. And in a few minutes I've got a fruit again. కొద్ది నిమిషాల్లోనే మరలా నేను అన్ని కోసుకుంటాను. And I come back. మరలా తిరిగి వస్తాను. Can you imagine how much I can accomplish in 1 year? మీకు తెలుసా ఒక సంవత్సరం నేను ఎంత సాధించగలను? Just by listening. కేవలం వినుట ద్వారా. Instead of my deciding, I'll go here, I'll go there, I'll do this. ఏదో నాకు నేను నిర్ణయించుకొని అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. That is the difference between Martha and Mary. అదే మార్తాకు మరియాకు ఉన్న తేడా. But I've seen very few people who work like that. కానీ ఆ విధంగా పనిచేసే వారిని నేను చాలా కొద్ది మందినే చూశాను. In India, the only man I met was Brother Bhakt Singh. Nobody else. భారతదేశంలో అయితే నేను చూసింది ఒకే ఒక వ్యక్తి భక్త్ సింగ్ గారు. And the followers of Brother Bhakt Singh, they are not like him. కానీ భక్త్ సింగ్ గారిని తర్వాత వెంబడించిన వారు ఆ విధంగా లేరు. I don't see any of them like him. అందులో ఎవరు కూడా ఆ విధంగా లేరు. I can't see the same spirit and knowledge of God there. కానీ అదే ఆత్మ, అదే దేవుని యొక్క వాక్యం గురించిన జ్ఞానం వాళ్ళకి లేదు. I wish they were like that. ఆ విధంగా ఉంటే బాగుండని నేను అనుకున్నాను. If they were like that, I would have been working with them for the rest of my life. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా ఉండి ఉన్నట్లయితే నేను కూడా అక్కడే పనిచేసేవాడు నా జీవితాంతం. But God took me away from there. కానీ దేవుడు అక్కడ నుండి నన్ను బయటకు తీసి about 45 years ago. 45 సంవత్సరాల క్రితం. And God led me somewhere else. దేవుడు నన్ను వేరే మార్గం నడిపించాడు. I'm not here to judge anybody. నేను ఎవరిని తీర్పు తీర్చడానికి ఇక్కడ లేను. I'm just saying that I respect those who have heard Jesus say one thing is needful. అవసరమైనది ఒక్కటే అని ఎవరైతే ఆ మాట వింటారో వారిని నేను గౌరవిస్తాను. Anyway, I decided that's the way I want to live. నేను ఆ విధంగా జీవించాలని నేను నిర్ణయించుకున్నాను. Because I have only one life. ఎందుకంటే నాకు ఒకటే జీవితం ఉంది. And if I do exactly what Jesus tells me to do, యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఏం చేయమంటున్నాడో ఖచ్చితంగా నేను చేసినట్లయితే, at the end of my life, నా జీవితాంతంలో I'll be able to look up to him నేను ఆయన వైపు చూసి and say, Lord, I finished the work you gave me to do. ప్రభువా నన్ను చేయమని నీవు నాకు ఇచ్చిన పరిచర్యను నేను తుదముట్టించాను. Not
I did a lot of work for you. నేనేదో నీ కోసం ఎక్కువ పనులు చేశానని కాదు. A lot of preachers and servants of God will say, I did a lot of work for you, Lord. I traveled here, I traveled to 100 countries and all that. అనేక మంది బోధకులు దైవ సేవకులు ఏం చేస్తారంటే ప్రభువా నీ కోసం నేను ఎంతో పని చేశాను, ఆ దేశానికి వెళ్ళాను, ఈ దేశానికి వెళ్ళాను, 100 దేశాలకు వెళ్ళాను అని చెప్తారు. I don't want to travel to 100 countries. నేనేదో 100 దేశాలకు ప్రయాణించాల్సిన అవసరం లేదు. When we started for 7 years, I was in Bangalore only. I said, fine, I'll be in Bangalore for the rest of my life. మేము కొత్తలో ప్రారంభించినప్పుడు 7 సంవత్సరాలు నేను బెంగళూరులో ఉన్నాను. నేను అనుకున్నాను నా జీవితాంతం నేను బెంగళూరులోనే ఉంటాను. I never went outside Bangalore. నేను బెంగళూరు నుంచి బయటకు వెళ్ళలేదు. 1975 to 1982, I was in Bangalore, just building our small church. 1975 నుండి 82 వరకు కూడా మా చిన్న సంఘాన్ని నిర్మిస్తూ నేను అక్కడే ఉన్నాను. Before that, దానికి ముందుగా 1970 to 1975, I was traveling the world. 1970 నుండి 75 వరకు కూడా నేను దేశాలన్నీ తిరుగుతున్నాను. Australia, Japan, Europe, here, there. ఆస్ట్రేలియా, జపాన్, ఐరోపా, ఇక్కడ అక్కడ. God said, stop all that. దేవుడు చెప్పాడు అన్నీ ఆపేసాయి. I sat in my house with 8 or 10 people. నా మందిరంలో, నా ఆలయంలో 8-10 మందితో కూర్చో. Everybody thought I was a fool. అందరూ అనుకున్నా నేను ఒక బుద్ధిహీనుడిని అనుకున్నారు. Why you have this worldwide ministry, now you're sitting in a house? ఎందుకు ఈ ప్రపంచమంతా తిరిగే పరిచర్యను వదిలిపెట్టి ఇంట్లో కూర్చున్నావు? I said, that's what the Lord told me to do. దేవుడు నన్ను అదే చేయమని చెప్పాడు. Today, ఈరోజు those people don't think I'm a fool. ఇప్పుడు అనుకోవట్లేదు నేను బుద్ధిహీనుడిని అందరూ. They say, Brother Zach, you were wise. జాక్ గారు మీరు ఎంతో జ్ఞానవంతులు. What did I do? ఏం చేశాను? I tried to listen to what God is saying. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు నేను వినడానికి ప్రయత్నించాను. That is a word God spoke to me 50 years ago. 50 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడిన మాట. One thing is needful. అవసరమైనది ఒక్కటే. Listen to me. నా మాటలు విను. But in the early years, కానీ ఇంతకు ముందు అయితే I did not listen. దేవుని స్వరాన్ని వినలేదు. I was like Martha. నేను మార్తా వలే ఉన్నాను. And I wasted my life for some years. కొన్ని సంవత్సరాలు నేను వ్యర్థం చేసుకున్నాను నా జీవితంలో. By the time I became 35, కానీ నాకు 35 సంవత్సరాలు వచ్చేసరికి God had mercy on me and stopped me. దేవుడు నా మీద కనికరం ఉంచి నన్ను ఆపివేశాడు. And said, sit now and listen to me. ఇప్పుడు నా పాదముల యొద్ద కూర్చొని నేను చెప్పే మాటలు విను. And sometimes when I become too busy, కొన్నిసార్లు నేను తీరిక లేకుండా ఉన్నప్పుడు God stops me again. దేవుడు మరలా ఆపేశాడు. About 30 years ago, 30 సంవత్సరాల క్రితం I had to go to hospital for a small treatment. నేను ఒక చిన్న చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది. It was such a small thing, God could have healed me without any treatment also. అదెంతో చిన్నది, నిజానికి దేవుడే నన్ను స్వస్థపరచవచ్చు ఎటువంటి చికిత్స తీసుకోకుండా. So I was in the hospital. నేను ఆసుపత్రిలో ఉన్నాను. I said, Lord, why have you brought me here? When you could have healed me, I could have been traveling and preaching by now. ఓ దేవా, నీవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒకవేళ నువ్వు నన్ను స్వస్థపరిచి ఉంటే నేను అంతా ప్రయాణం చేసి బోధించేవాడిని కదా నీ వాక్యం. And the Lord said, I could have healed you in your house only. ప్రభు చెప్పాడు, మీ ఇంట్లో నేను స్వస్థపరిచేవాడు నిన్ను. But I have not brought you here to heal you. కానీ నిన్ను స్వస్థపరచడానికి ఇక్కడికి నేను తీసుకొని రాలేదు. I brought you here to stop you from traveling for some time. నువ్వు ప్రయాణం చేయకుండా కొన్ని రోజులు ఆపడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. Because you're so busy now, you don't have time to listen to me. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎంతో తీరిక లేకుండా ఉండి నా మాటలే వినట్లేదు నువ్వు. Now you have to lie down here for 10 days. You'll only have to listen to me now. కాబట్టి నువ్వు ఇక్కడ 10 రోజులు పడుకొని ఉండాలి, నేను చెప్పేదే వినాలి. So I was lying in the bed. నేను ఆ పరుపు మీద పడుకొని ఉన్నాను 10 days. 10 రోజులు. One good thing about lying in bed, you can only look up all the time. పరుపు మీద పడుకోవడంలో ఒక అవకాశం ఏంటంటే మనం పైకి మాత్రమే చూడగలం. Say, Lord, speak. What do you want to say to me? ఓ దేవా, మీరు నాతో ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. And the Lord said to me about 50 things. అప్పుడు ప్రభు నాతో 50 విషయాలు చెప్పారు. And I wrote it down day by day. వాటిని ప్రతిరోజు రాస్తూ ఉన్నాను. It was almost like people wrote the Bible, dictation. అది దాదాపుగా ప్రజలు బైబిల్ రాసినట్లుగానే. I've written many books. నేను ఎన్నో పుస్తకాలు రాశాను. But nothing like this. కానీ ఈ విధంగా నేను ఎప్పుడు రాయలేదు. This was the only article I wrote in my life where I was actually listening and writing. నా జీవితం అంతట్లో కూడా ప్రభు దగ్గర నుంచి వింటూ రాస్తున్న పత్రిక ఇది ఒకటే. And it's a small 8-page tract. అది చిన్న 8 పేజీల కల పత్రిక. That is available in the book called New Wine and New Wineskins. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తులు అనే దాంట్లో కూడా ఉంది. Or Principles of Serving God in both of them. దేవుని సేవలో నియమములు అనే పుస్తకంలో కూడా ఉన్నాయి. It'll be a chapter called God Needs Men. దేవునికి మనుషులు కావాలి. There are 50 points there. అందులో 50 ఉన్నాయి. So we published it as a little tract also and gave it out to many people. అదొక చిన్న పత్రికగా మేము ప్రచురిస్తున్నాం ఉన్నాం. And that has helped people in so many countries.
అనేక దేశాల్లో ప్రజలకు అది ఎంతో సహాయం చేసింది. But I would never have written it if I was not 10 days in a hospital. కానీ ఒకవేళ నా 10 రోజులు ఆసుపత్రిలో లేనట్లయినా రాసి ఉండేవాడిని కాదు. Sometimes God has to stop us కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆపివేయాలి to help us to listen. ఆయన మాటలు మనం వినటానికి.